కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలపై నిర్లక్ష్యపు నీడ వీడటం లేదు. ఫలితంగా సుందరమైన శిల్పకళ సంపద శిథిలమవుతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీ రామలింగేశ్వర, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలకు 60 ఏళ్లుగా మరమ్మతులు లేవు. ప్రస్తుతం కూలిపోయే దశలో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్ల కిందట వానకాలంలో ఆలయం వద్ద పైకప్పు బండరాయి కింద కూలిపోయిన ప్రమాదకర ఘటనలు ఉన్నాయి. సుందరమైన శిల్పకళ సంపద కాలగర్భంలో కలిసిపోకుండా తగిన శ్రద్ధ వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాటేడు గ్రామంలోని పెద్ద వినాయక విగ్రహం బీడు భూముల్లో పడి ఉంది. పలు రకాల శిల్పాలు, నంది విగ్రహాలు ముళ్ల పొదల్లో చెట్ల కింద నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి. గతంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ఆలయాలను సందర్శించారు. వీటి అభివృద్ధికి కృషి చేస్తామన్న హామీలు నేటికి అమలు కాలేదు. ఈ 2 ఆలయాలు పరిధిలో విలువైన మాన్యం భూములు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పరిధిలో 13.08, శ్రీ రామలింగేశ్వర ఆలయ పరిధిలో 11.20 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆలయాల అభివృద్ధికి దోహదపడాలని స్థానికులు ఎదురుచూస్తున్నారు. శివాయ. మాది మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామం. మా గ్రామం చాలా చారిత్రాత్మకమైనటువంటి గ్రామం. ఎందుకంటే దాదాపుగా 11వ శతాబ్ద కాలం నాటి, అంటే ఇప్పటికీ 1000 సంవత్సరాలు దాటినటువంటి ఆలయాలు మా యొక్క గ్రామంలో ఉన్నాయి. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆలయాల యొక్క ప్రసిద్ధి ఏంటంటే, ఇక్కడ శివకేశవులు ఇద్దరు కూడా కలిసి ఒకే ఆవరణ లోపట, ఒకే ప్రాంగణం లోపట ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ విష్ణువు వేణుగోపాల స్వామిగా, అదేవిధంగా పరమశివుడు శ్రీ శంభులింగేశ్వర స్వామిగా అవతరణ చేశారు. దాదాపుగా చోళుల కాలంలో మొదలైనటువంటి ఈ యొక్క ఆలయం తర్వాత కాకతీయులు వారు చేపట్టి దీని నిర్మాణాలని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పటికే 1000 సంవత్సరాలు గడిచినటువంటి ఈ యొక్క ఆలయాలు ఈనాడు ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఒకవైపు శిథిలావస్థకు చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే కాకుండా మా యొక్క గ్రామం లోపల చోళుల కాలంలో కట్టినటువంటి త్రికూట ఆలయాలు కూడా ఉండే, అవి కూడా శిథిలమైపోయి దానికి సంబంధించినటువంటి ఒక 4.5 అడుగుల ఎత్తున్నటువంటి ఒక ఏకశిల వినాయక విగ్రహం, దాదాపుగా ఆసియా ఖండంలోనే 2వ వినాయకుడిగా పేరు పొందినటువంటి వ్యాస మహాగణపతి విగ్రహం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అది కూడా ఎండకు ఎండికి వానకు తడిచి ఎలాంటి ఆలయం లేకుండా, ఎలాంటి పూజా పునస్కారాలు లేకుండా పడిపోయింది. ఇది ఇప్పుడు దేవాదాయ శాఖలో, ధర్మాదాయ శాఖలో ఉంది, ఎండోమెంట్ లోపట. కానీ ఈనాటికి కూడా మాకు ఎలాంటి వసతులు కానీ, ఎలాంటి సౌకర్యాలు కానీ, అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలాలు కానీ
ప్రభుత్వం నుంచే కానీ దేవాదాయ శాఖ నుంచి కానీ ఎలాంటివి కూడా మేము చూడలేదు. ఎందుకంటే ఈ యొక్క ఆలయాలు ఇక ఇప్పుడు కనుక శిథిలం అయిపోతే దీన్ని పట్టించుకోవడం అనేది నెక్స్ట్ జనరేషన్కి చాలా కష్టం. ఈనాటికి కూడా మా యొక్క దేవాలయంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ప్రతినిత్యం కూడా నాగరాజు ఈ దేవాలయాల్ని కాపాడుతూ ఉంటాడు. ఇప్పటికీ చాలామంది భక్తులకు కూడా కనపడుతూ ఉంటాడు. మా దగ్గర దాదాపుగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. శ్రీరామనవమి మొదలుకొని ఉగాది మొదలుకొని శ్రీరామనవమి కూడా నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ బ్రహ్మాండంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మా గ్రామస్తులం అందరం కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి చందాలతో మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం తప్ప ఎలాంటివి కూడా మాకు ప్రభుత్వ పరంగా ఆ ఫండ్స్ అనేటివి రావడం అనేది కుదరడం లేదు. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా విన్నవించుకునే విషయం ఏంటంటే ఈ దేవాలయాలను కాపాడుకోవడం లోపల మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం. మాతో పాటు మీరు కూడా సహకరించి ఆ ఫండ్స్ను కొంత రిలీజ్ చేస్తే ఈ దేవాలయాలు నిలుపుకుంటే మళ్ళీ ఒక 600-700 సంవత్సరాల కాలం పాటు ఈ దేవాలయాలు మళ్ళీ వెలుగులో ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం.